నేటి క్రైస్తవులు కూడా వారి యొక్క ఆలోచన అంతా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందట. కాబట్టి వారికి దేవుడు అంటే అర్థం కాక ఇప్పటికి కూడా పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉన్నారు, కానీ హృదయాల్లో మాత్రం దేవుడు లేడనే సంగతి ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అందుకని యేసుక్రీస్తు వారు నేటి క్రైస్తవులకి అప్పుడున్నటువంటి వారిని గురించి కూడా ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశంలోనే బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని మిమ్ముల గురించి ఏషియా చెప్పింది సరియేగా అంటున్నాడు. కాబట్టి నేటి క్రైస్తవులు కూడా ఇశ్రాయేలు లాగానే మేము క్రీస్తుని వెంబడిస్తున్నామని చెబుతున్నారు, కానీ వారి యొక్క క్రియలు బట్టి వారు క్రీస్తుని వెంబడించినట్టుగా ఎక్కడ ఉండదు. పేరుకు చెప్పుకుంటారు కానీ క్రీస్తు ఎంత ఓర్చుకున్నాడు, క్రీస్తు ఎంత సాత్వికుడు, క్రీస్తు ఏ విధంగా జీవించాడు అవన్నీ తెలిసినా కూడా క్రీస్తులాగా జీవించడానికి ఎవరు ఇష్టపడాల, హృదయం పూర్తిగా బతకటం లేదనే సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది.